మళ్ళీ చెప్పాలి డాడీ టొమాటో దోచాను బాగా చిన్నప్పుడు అంత సార్లు మీరు మీరు పేరు చూసి నాదే సార్ చాలా డిఫరెన్స్ ఉందండి. దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు? 100%. 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జునాంశగా చూపించారు. అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేస్తారా? ఇది కల్పితం అనుకోండి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నాడు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు, శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన.